అందుతున్నాయి. మంచిగానే ఉంది పరిపాలన. చాలా బాగున్నది. రైతు రుణమాఫీ అయిందా? అయిందండి. రుణమాఫీ అయింది. చాలా వరకు అయింది. పరిపాలన మంచిగానే ఉంది. నిరుద్యోగులకు జాబులు కూడా ఇస్తూనే ఉండరు రేవంత్ రెడ్డి గారు. బాగానే ఉంది పరిపాలన. ఇప్పుడు రైతు బీమా 12,000 చేసింది, ఎట్లా ఉంది? మంచిగానే ఉందండి. రైతు భరోసా బాగానే ఉంది. 12,000 అనేది మంచిగానే ఉంది. కాకపోతే మా అందరికీ లేని వాళ్ళు కూడా వర్తిస్తుంది. అది ఇంతకుముందు కంటే గుట్టలకి పుట్టలకి వేసిండు కేసీఆర్. అంతా ఉన్న వాళ్ళకే అందింది. ఇప్పుడు లేని వాళ్ళకి 5 ఎకరాలు 6 ఎకరాలు అన్ని లిమిట్ అని పెట్టిండు. మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. వస్తుందండి. ఫ్రీ బస్ వస్తుంది, నడుస్తూనే ఉంది. ఆ భార్య వెళ్తూనే ఉంటుంది. 200 విద్యుత్ వస్తుంది. విద్యుత్ ఫ్రీ కరెంటే వస్తుంది మాకు. ఉచిత గ్యాస్ 500 అది కూడా వస్తుందండి. హైదరాబాద్ పనితీరు ఎట్లా ఉంది? హైదరాబాద్ బాగానే ఉందండి. పనితీరు మంచిగా ఉంది. అనుకూలంగా భూమి కబ్జాలలో గవర్నమెంట్ భూములలో కట్టుకోవడం కులంగా అది మంచిగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిరోజు సీఎం రేవంత్ రెడ్డి తిడుతుందా? ఎట్లా ఉంది సీఎం రేవంత్ రెడ్డి? అది ప్రతిపక్షాలు అట్నే తిడుతుండే. ఓవరాల్ మంచి పనులు చేస్తారు కాబట్టి ఓవరాల్ పనులు అయ్యి. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే వాళ్ళకి అర్హత లేదు. చేయొచ్చు. ఆయన దోషులు అయితే ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. తప్పుంటే ఎవరైనా గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేది. ఇక మరి ఆయన పరిమితం అంటే ఇక ఆయనకి శాత కావట్లేదు, వెళ్తలేడు ఇక ఫుల్. అది అల్లు అరెస్ట్ చేయటం అంటే మరి అది ఆడ తప్పు ఉంది కాబట్టి చేసిరు. తప్పు లేకుండా ఎవరు చేస్తారు? తప్పు ఉంది కాబట్టి నిరుపేదలు ఆడ తల్లి చనిపోయింది, బాబు కోమలో ఉన్నాడు. అది ఎవరైనా స్పందిస్తారు కదా. చాలా బాగుంది. చామారెడ్డి తిప్పాతి మండలం కానీ నల్గొండ జిల్లా కానీ చాలా మంచిగా కృషి చేస్తున్నాడు. అన్ని పనులు అవుతున్నాయి, రోడ్లు అవుతూనే ఉన్నాయి. చాలా తిప్పతికి నల్గొండ జిల్లా మొత్తాన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంచి పనులు చేస్తున్నాడు.